ఎవరు కావాలి ఎవరో తెలియదు. ఇలా మాట ఇస్తున్నది ఒకడు, రేపు ముఖ్యమంత్రి ఎవడైతారో దేవునికే తెలుసు. ఒక కాంగ్రెస్ పార్టీలనే 30-40 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, అరుణమ్మ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. చదువుకుంటూ పోతే మీ రంగారెడ్డి జిల్లాలో కూడా 7 మంది ఉండొచ్చు. యువలో సబితమ్మ ముఖ్యమంత్రి, చాలా మంది ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఏం జరుగుతుందంటే పొరపాటున వాళ్ళు అధికారంలోకి వస్తే నెలకొక ముఖ్యమంత్రి, 60 నెలలు 60 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. నెలకొక్కడు మారాలి. ఆ చిన్న పొలగాలను ఆడుకుంటారు కదా మ్యూజికల్ చైర్స్ అని, ఆ కుర్చీలు పెట్టుకుని దాన్ని చుట్టూ చూడు, ఆ పరిస్థితి వస్తుంది. అందుకే ప్రజలకు చెప్పాలి, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి కూడా ఎడికెళ్ళి వస్తాడు, ఇక్కడ డిసైడ్ కాడు. టికెట్లు కావాలంటే విమానం ఎక్కాలి, ఢిల్లీ పోవాలి, వాళ్ళ దర్వాజల ముంగట నిలబడాలి. రేపు ముఖ్యమంత్రి పదవి కావాలన్నా, మంత్రి పదవి కావాలన్నా, ఏ పదవి కావాలన్నా ఏడికోవాలి, విమానం ఎక్కాలి, ఢిల్లీ పోవాలి. మళ్ళా రేపు ముఖ్యమంత్రి ఎవరనేది కూడా వాళ్ళు ఒకవేళ దబ్బన పొరపాటున గెలిస్తే ఆడికెళ్ళి ఒక సీల్డ్ కవర్ వస్తుంది, బంద్ లిఫాఫా. ఆ బంద్ లిఫాఫాలకెళ్ళి ముఖ్యమంత్రి అంటూ ఊడిపడతాడు కూడా. కాబట్టి ప్రజలకు చెప్పాలి, ఇంత కష్టపడి స్వాభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం సాధించుకున్న ఈ రాష్ట్రంలో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలన్నా, సింహం లాంటి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలన్నా చెప్పమని అడగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణ మట్టి మీద పుట్టిన బిడ్డ, తెలంగాణ కష్టం తెలిసిన నాయకుడు, తెలంగాణ పేద ప్రజల గోస తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టే ఈరోజు 43% బడ్జెట్ను పేదవారి కోసం, రైతాంగం కోసం ఈరోజు బ్రహ్మాండంగా ఖర్చు చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. 67 ఏళ్లు కరెంట్ ఇవ్వకుండా చావగొట్టిన ఇద్దరు ఒక దిక్కుంటే 24 గంటలు దేశంలో ఉచితంగా రైతులకు విద్యుత్ ఇస్తున్న నాయకుడు మరొక వైపున్న మాట ఈరోజు గ్రామ గ్రామాన చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. బషీర్బాగ్లో, ముదిగొండలో రైతులను కాల్చి చంపిన రాబందులు ఒక దిక్కుంటే ఈరోజు బ్రహ్మాండంగా రైతు బంధు లాంటి పథకం తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇంకో దిక్కున్న మాట కూడా గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. మీ నియోజకవర్గంలో 33 మన తాండాలు పంచాయతీలు అయినాయి. దశాబ్దాల కళ గిరిజన సోదరులు, లంబాడ సోదరులు కానీ, ఆదివాసీ సోదరులు కానీ, కోయా సోదరులు కానీ, చెంచులు కానీ, ఎరికలు కానీ, ఈ సోదరుల కళ మా తాండాలు, మా గూడాలు పంచాయతీలు కావాలని. వాటన్నింటినీ దశాబ్దాల పాటున్న కాంగ్రెస్, తెలుగుదేశము గ్రామ పంచాయతీలు చేయలే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉండే గిరిజనులకు కూడా న్యాయం జరిగి 33 తాండాలు గ్రామ పంచాయతీలైన విషయాన్ని కూడా ప్రతి తాండాలో చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక ముగించే ముందు మీకు 2 విషయాలు చెప్పాలా. ఒకటి, ఈ ఎలక్షన్లు అయిపోవడంతోనే ఎట్లాగూ కిషన్ అన్న గెలుస్తాడు, నాకు తెలుసు, మీకు తెలుసు, ఆ నిలబడే గొర్రెపోతు కూడా తెలుసు. అవతలకెళ్ళి ఏ గొర్రె నిలబడ్డా ఆ గొర్రె కూడా తెలుసు ఓడిపోతుందని. కానీ గెలుసుడు పక్కా. 11 డిసెంబర్ నాడు మంచి మెజారిటీతోని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గెలుస్తారు, అందులో ఏం అనుమానం లేదు. అయితే అసలు పరీక్ష మీకున్నది. మొన్ననే హైకోర్టు తీర్పిచ్చింది, పంచాయతీ ఎన్నికలు వెంటనే పెట్టాలని, హైకోర్టు 3 నెలలు పెట్టాలని తీర్పిచ్చింది. రేపు ఏం జరుగుతుందంటే డిసెంబర్ 11 నాడు 280 బూతులున్నాయి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో. 280 బూతులు, 2,50,700 ఓటర్లు ఉన్నారు మీ దగ్గర. మరి మీకున్న పరీక్ష ఏంటంటే, నాకు తెలుసు సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా వేయించుకుంటారు మీరు ఓట్లు. ఎవరైనా ముసలోళ్ళు పొలం కాడు ఉంటే ఆటో పెట్టి బండి మీద ఎక్కించుకొని అయ్యారారా అవ్వారావే అని చెప్పి బతిలాడి కడుపుల తలబెట్టి తెచ్చి బూత్ కాడికి డబ్బా కాడికి తెచ్చి ఓట్లు వేయించుకుంటారా లేదా? వేయించుకుంటారా లేదా? మరి ఇప్పుడు మీకున్న పరీక్ష ఏంటంటే డిసెంబర్ 7 నాడు, ఎందుకంటే డిసెంబర్ 7 నాడు అన్న ఎలక్షన్ ఉంది, జనవరిలోనో ఫిబ్రవరిలోనో పంచాయతీ ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి అన్న ఎలక్షన్ల తక్కువ ఓట్లు పోలై మీ ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు పోలైతే అనుమానపడాల్సి వస్తుంది. మరి మేము కూడా ఆలోచించాలి, అంటే ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరు చక్కగా పనిచేసిండ్రు, ఎవరు చక్కగా పనిచేయలే అన్న పూర్తి సమాచారం. ఎందుకంటే లెక్క మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, ఏ బూత్లో ఏం కథ, ఎవరు పనిచేసిండ్రు ఎవరు చేయలే మొత్తం తెలుస్తుంది. గంట లోపల తెలుస్తుంది. బటన్ ఒత్తుడే ఆలస్యం, ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడాయో తెలుస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ప్రజలు సానుకూలంగా ఉన్నారు, ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళను పోలింగ్ బూత్ కాడికి, ఓటింగ్ స్టేషన్ కాడికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం మనం తీసుకోవాలి. ఎట్లయితే పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని బతిలాడి తెచ్చుకుంటారు మీరు, నాకు తెలుసు. హైదరాబాద్లో ఉంటే మనోడు ఎవడన్నా మన ఊరోడు
ఫోన్ చేశారు, రారాబాయి నీకు బస్ కిరాయి నేను ఇస్తాగాని నీ దయరాబాయి రారాబాయి అని బతిలాడుతాం. అదే పద్ధతుల్లో రేపు డిసెంబర్ 7 తారీఖు నాడు కూడా హైదరాబాద్లో ఉన్నోళ్లను, బొంబాయిలో ఉన్నోళ్లను, యాడున్నోళ్ళనైనా సరే బతిలాడాలి. ఓటీడ ఉంది అంటే ఆ ఓటర్ లిస్ట్ కూడా మీ అందరికీ వస్తుంది రేపో ఎల్లుండో. రాగానే ఊరూరికి బూత్ల వారీగా ఓటర్ లిస్ట్ కూడా పంచుకొని మనిషిని టిక్కు పెట్టుకుంటా మనిషిని మనం దగ్గర పోయి అడగాలి. నీకు మంచినీళ్లు కావాలన్నా, 24 గంటల కరెంటు కావాలన్నా, మరి బ్రహ్మాండంగా ఇబ్రహీంపట్నంలో 85,000 ఎకరాలకు నీళ్లు కావాలన్నా, సాగునీరు కావాలన్నా, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కావాలన్నా, ఈ ప్రాంతం బాగుపడాలన్నా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మనిషిని మనం పట్టుబట్టి గదవబట్టి వారిని అడగవలసిన అవసరం, వారి ఓటు వేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.